ఖగోళ విజ్ఞానంలో ఈరోజు మనం ఎర్త్ యొక్క హీట్ సైకిల్ గురించి తెలుసుకుందాం. మన అందరికీ తెలుసు, సూర్యుడి చుట్టూ 8 గ్రహాలు తిరుగుతున్నాయి. సూర్యుడి యొక్క వేడి వెలుతురు ఈ గ్రహాలన్నిటికీ సోకుతూ ఉంటుంది. గ్రహం ఎలా ఉన్నప్పటికీ వేడి మాత్రం పూర్తిగా సూర్యుడి నుంచి మనకి సంక్రమిస్తూనే ఉంటుంది. మన భూమి విషయంలో తీసుకున్నట్లయితే సూర్యుడి చుట్టూ 365 రోజులు, తన చుట్టూ తాను 24 గంటలకు తిరుగుతూ 365 రోజులు తిరిగి వస్తాను. అంటే సూర్యుడి యొక్క వేడి మన భూగోళం మీద పడుతూనే ఉంది. అయితే ఇక్కడ మనం ఒక విషయం తెలుసుకోవాలి. సూర్యుడి చుట్టూ భూమి 23.5 డిగ్రీలు వంగి తిరుగుతూ ఉంది. అందుచేత మనం భూమి మీద ఎండాకాలం, శీతాకాలం, అంటే ఎండాకాలంలో వేడి ఎక్కువ ఉంటుంది, శీతాకాలంలో వేడి చాలా తక్కువగా ఉంటుంది. అందుకని భూమధ్యరేఖ ప్రాంతంలో సూర్యుడు మాత్రం సమానంగానే వేడిని మన భూగోళం అంతటికీ ప్రసరింపజేస్తూనే ఉన్నాడు. కానీ భూమి సూర్యుడికి తిన్నగా నిలువుగా పడే, నిలువుగా పడే సూర్యకిరణాలు, ఏటవాలుగా ఉండే సూర్యకిరణాల వలన, ఎందుకని భూమి గుండ్రంగా స్పియర్ రూపంలో గోళాకారంగా ఉంది కాబట్టి వివిధ ప్రాంతాల్లో భూమధ్య రేఖ నుంచి పోల్స్ దాకా సూర్యకిరణాలు పడే యాంగిల్ మారుతుంది కాబట్టి వేడి మారుతూ ఉంటుంది. అందుకని మనకి అది 23.5 డిగ్రీలు వంగి సూర్యుడు చుట్టూ తిరుగుతోంది కాబట్టి సూర్యుడు మనకి తూర్పు వైపుకి ఉదయించి పడమర అస్తమించినట్టుగా అనిపించినప్పటికీ భూమధ్య రేఖ మనకి వంగి తిరుగుతూ ఉంది 23.5 డిగ్రీలు. ఉత్తరం వైపుకి 23.5, దక్షిణం వైపుకి 23.5. అంటే సూర్యుడు ఆసిలేట్ అవుతూ కనిపిస్తోంది 47 డిగ్రీలు. ఈ 47 డిగ్రీల ప్రాంతంలో సూర్యరశ్మి పడుతూ ఉన్న భూమి గుండ్రంగా ఉంది కాబట్టి ఏటవాలు దీని వలన వేడి ప్రసరింపజేయడంలో చాలా తేడా ఉందన్నమాట. అందుకని భూమి మీద అత్యధిక ఉష్ణోగ్రత 57 డిగ్రీల సెంటీగ్రేడ్, అత్యల్ప ఉష్ణోగ్రత -84 డిగ్రీల సెంటీగ్రేడ్. ఏది ఏమైనా ఈ మొత్తం వేడంతా మన భూగోళం మీద స్ప్రెడ్ అవుతూ ఉండబట్టి దానికి మనకి 15 డిగ్రీల సెంటీగ్రేడ్ యావరేజ్గా ఉంటుందన్నమాట. అందుకని దీన్ని హీట్ సైకిల్ అంటారు. మన భూమి అంటే సూర్యుడి నుంచి వేడి తీసుకోవడం, మళ్ళీ తిరిగి వెనక్కి పంపించేసేయడం అన్నమాట. అందుకని భూమధ్యరేఖ దగ్గర ఏమో ఎక్కువగా ఉంటుంది, ధ్రువాల దగ్గర తక్కువగా ఉంటుంది. అందుకని ఈ భూ వాతావరణంలోకి సూర్యుడు యొక్క వేడిని గ్రహించి, అంటే ట్యాపింగ్ చేస్తుంది అన్నమాట. చేసి ఏం చేస్తుంది? వార్మింగ్ చేస్తుంది. సూర్యుడి నుంచి వచ్చే వేడి మన అట్మాస్ఫియర్లో మనకి తీసుకుని సోలార్ రేడియేషన్ దీన్ని చేస్తుంది. దీన్ని గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ అంటారు. గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ అంటే అది సూర్యుడి నుంచి వచ్చిన వేడిని భూ వాతావరణంలో మన గాలి, నీరు, దాంతో నేల, దాని మీద ఉన్న వెజిటేషన్ అంతా జరుగుతూ ఉందన్నమాట. అందుకని హీట్ రీడిస్ట్రిబ్యూట్ అవుతుంది. ఏదైతే భూమి గ్రహిస్తోందో సూర్యకిరణాల ద్వారా అదంతా అట్మాస్ఫియర్ ద్వారాను, ఓషన్స్ ద్వారా, ఎందుకంటే గాలి వీస్తూ ఉంటుంది. అందుకని ఇక్కడ చెట్లు, నేల, మన కట్టడాలు, పెద్ద పెద్ద కొండలు ఇవన్నీ ఉన్నాయి, బిల్డింగులు అన్నీ కట్టుకుంటున్నాం, వేడి గ్రహిస్తుంది. ఆ వేడిని అది మళ్ళీ అట్మాస్ఫియర్ రీసైకిల్ చేస్తుంది. అలాగే ఓషన్ కరెంట్స్, మన సముద్రం ఉండే నీరంతా సూర్యరశ్మిని గ్రహిస్తోంది, అది మళ్ళీ తిరిగి అలల ద్వారా మళ్ళీ మొత్తం అంతా భూమిని పరుస్తోంది అన్నమాట చక్కగా. అందుకని స్ప్రెడ్ అవుతూ ఉంది. ఇంతే కాకుండా నీరు ఇవాపరేట్ అవుతుంది. ఆ నీరు ఇవాపరేట్ అయిన తర్వాత మళ్ళీ వెళ్ళి అది కన్వెక్షన్ కరెంట్స్, అంటే ఇప్పుడు నీళ్లు మరుగుతున్నాయి చూడండి. ఒక గిన్నెలో కనుక పెడితే నీళ్లు మరుగుతుంటాయి, పైకి కిందికి పైకి మూమెంట్, అణువుల యొక్క మూమెంట్ ద్వారా. అలాగే ఎయిర్ కన్వెక్షన్, వాటర్ కన్వెక్షన్, దీని ద్వారా హీటు మళ్ళీ రీడిస్ట్రిబ్యూట్ అయిపోతుంది అన్నమాట.
రెయిన్ ద్వారా రీడిస్ట్రిబ్యూట్ అయిపోతుంది, వాటర్లో రావడం. అంతే విండ్ గాలి ద్వారా జరుగుతుంది. అందుకని ఓషన్ కరెంట్స్ అవన్నీ కూడా తిరిగి సూర్యుడి నుంచి వచ్చే వేడిని భూగోళం గ్రహిస్తుంటే అది తిరిగి మళ్ళీ భూమి అంతా రీడిస్ట్రిబ్యూట్ అవుతుంది. అంతేకాకుండా హీట్ అన్నది కూడా మనకి బ్యాక్ టు స్పేస్ వెళ్ళిపోతుంది, అది హీట్ లాస్. అంటే హీట్ గెయిన్ హీట్ లాస్ అన్నది కూడా జరుగుతూ ఉంటుందన్నమాట. చాలా వరకు మనం తీసుకున్నట్లయితే దాన్ని మనకి అబ్జార్వ్ చేస్తుంది, మళ్ళీ మనకి రిలీజ్ అయిపోతుంది అన్నమాట. అబ్జార్ప్షన్ దాంతో మనకి వెనక్కి రేడియేట్ చేసేస్తూ ఉండబట్టి ఇది భూమి మీద ఈ హీట్ సైకిల్ జరుగుతోంది కాబట్టే లైఫ్ ఎగ్జిస్టింగ్గా ఉంది. భూమి మీద ప్రాణులు బతకడానికి 15 డిగ్రీలు -15 డిగ్రీస్ నుంచి +115 డిగ్రీల మధ్యనే లైఫ్ ఎగ్జిస్టింగ్ అవుతుంది. మరీ వేడిగా ఉందనుకోండి లైఫ్ చచ్చిపోతుంది. -15 డిగ్రీస్ నుంచి +115 డిగ్రీల మధ్యనే లైఫ్ ఎగ్జిస్టింగ్ అవుతుంది. కాచి తాగండి నీళ్ళు, వంట వండుకుని తినండి వేడివేడిగా అంటారు. ఎందుకని 70 డిగ్రీల సెంటీగ్రేడ్ దగ్గర బ్యాక్టీరియా చనిపోతుంది. బ్యాక్టీరియా లైఫ్ ఉండదు. బ్యాక్టీరియా ఉండదు కాబట్టి మనకి డిసీజెస్ రావు. -15 డిగ్రీస్ నుంచి +115 డిగ్రీల మధ్యనే లైఫ్ ఎగ్జిస్టింగ్ అవుతుంది. తాగే నీరు మీద, తీసుకునే ఆహారం మీద, మనం నివసించే సరౌండింగ్స్ మీదే ఈ వ్యాధులు అన్నది సంక్రమించడం కూడా జరుగుతుంది. అందుకని ఫిజికల్ ఫెనామినా వీటిలన్నింటినీ మనం శుభ్రంగా చక్కగా ఉంచుకుంటే మనకి ఈ వ్యాధులు అన్నీ. ఫుడ్ కూడా న్యూట్రిషనల్ వాల్యూ కలిగి తీసుకోవాలి. క్లైమేట్ చేంజ్ వచ్చేసరికల్లా మన భూమి మీద ఈ సిస్టమ్ దెబ్బతింది, ప్రకృతి కూడా దెబ్బతింటోంది. ప్రకృతి యొక్క ఇన్బ్యాలెన్స్ వచ్చేసిందనమాట. ఈ రకంగా హీట్ సైకిల్ అన్నది చాలా వరకు తోస్తుంది. అందుకని ఈ హీట్ లాస్ బ్యాక్ అంటే హీట్ రిటైన్ చేయడం, మళ్ళీ దాన్ని సక్రమంగా వినియోగించుకుని హీట్ మళ్ళీ స్పేస్కి పంపించడం, ఇదంతా మన భూమి మీద కూడా జరుగుతూనే ఉంది. అందుకని మనం చూసినప్పుడు ఫాసిల్ ఫ్యూయల్ ఎక్కువ ఉపయోగిస్తున్నాం. దానివలన గాలిలో మనకి పొల్యూషన్ ఏర్పడుతోంది. గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ మరీ ఎక్కువైపోతుంది. ఉండవలసిన దానికంటే మించి గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ ఉంటుంది. అలాగే ఓషానిక్ కరెంట్స్, ఎల్నినో ఎఫెక్ట్ అంటున్నాం మనం. తుఫాన్లు వస్తున్నాయి, దాని తర్వాత మనకి హరికేన్స్ వస్తున్నాయి, ఇలాంటివన్నీ టోర్నడోలు వస్తున్నాయి. ఇవన్నీ ఓషన్స్లో ఏర్పడే హీట్ సైకిల్లో వచ్చే తేడా వలన జరుగుతుందన్నమాట. అందుకని మనం చూసినట్లయితే ఈ రకంగా ఎర్త్ మీద చాలా ఇంపార్టెంట్ హీట్ సైకిల్. హీట్ సైకిల్ వలనే మనకి ఇది. ఇంతే కాకుండా మన భూమి లోపల మ్యాంటిల్ ఉంది. ఆ మ్యాంటిల్ కూడా ఇంకా మరుగుతూనే ఉంది. అది ఆ మరుగుతూ ఉండబట్టి హీట్ కూడా మన భూమి పైకి వస్తుందన్నమాట. వాల్కనోస్ రూపంలో చూస్తున్నాం, వాల్కనోస్ రూపంలో కూడా చూస్తున్నాం, ఎర్త్క్వేక్స్ రూపంలో చూస్తున్నాం ఈ తేడా వచ్చేది. అందుకని ఇవన్నీ మనం చూసినప్పుడు హీట్ సైకిల్ అన్నది మన భూమి మీద జరుగుతుంది. కాబట్టి హీట్ సైకిల్ జరిగేదే భూమి మీద ప్రాణులు మనుగడ సాగించడానికి చాలా ఎక్కువగా ఉంటుంది. అందుకని అబ్జార్ప్షన్ అండ్ రిలీజ్, సూర్యుడి నుంచి భూమి హీట్ని అబ్జార్బ్ చేసుకుంటోంది, మళ్ళీ రిలీజ్ చేస్తుంది. ఈ ప్రాసెస్ అన్నది ఒక్క మన భూమి మీద మాత్రమే మనకు తెలిసినంతవరకు లైఫ్ ఉంది, ఎక్కడా లేదు. ఎందుకంటే వేడి తగిలే గ్రహాలు అన్నీ ఉన్నాయి చాలా. సూర్యుడి గదిలోనే కాదు, మన మిల్కీవేలో కూడా ఉన్నాయి చాలా గ్రహాలు. భూమిని పోలిన భూములు గ్రహాలు ఉన్నాయి. కానీ వాటిలంటూ కూడా హీట్ తగులుతోంది. కానీ అక్కడ గాలి, నీరు, నేల లేవు, కేవలం రాకీ లేకపోతే గ్యాసియస్ స్టేట్. అందుకని భూమి మీద లాంటి కండిషన్స్ ఎక్కడైనా ఉన్నాయా అని చెప్పి శాస్త్రజ్ఞులు మనకి పరిశోధనలు చేస్తారు. అందుకని మన భూమిని లివింగ్ ప్లానెట్ అంటారు, సజీవ గ్రహం. ఈ సజీవ గ్రహాన్ని మనం కాపాడుకోగలిగితేనే లైఫ్ ఉంటుంది, లేకపోతే లైఫ్
ఇతర గ్రహాల్లాగా నశించిపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అందుకని హీట్ సైకిల్ అన్నది సూర్యుడి నుంచి వచ్చే వేడిని గ్రహించడము, రిలీజ్ చేయడము, భూమి అంతా డిస్ట్రిబ్యూట్ చేయడము జరుగుతూ ఉంటుంది. అందుకనే ఈ లైఫ్ సైకిల్ కూడా కంటిన్యూ అవుతూ ఉంది. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం సైన్స్ వరల్డ్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.